రైట్ ఇక సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సీఎం 2 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. మంగళవారం రాత్రికి హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. ఈ 2 రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి, ఆర్థికంగా కేంద్ర సహకారానికి సంబంధించి ఆయా శాఖల కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలవనున్నారు. రాష్ట్రానికి కేంద్ర సాయాన్ని కోరుతూ వారికి వినతి పత్రాలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా రుణమాఫీ వంటి పెద్ద కార్యక్రమాలు పెట్టుకున్నందున కేంద్రం నుంచి సహకారం కోరనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అధికారికంగా కేంద్ర మంత్రులను కలుస్తూనే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసి రాష్ట్రంలో రాజకీయ కార్యాచరణపై రేవంత్ చర్చించే అవకాశం ఉంది అని అంటున్నారు. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమవుతున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ చేరికలపై అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే బడ్జెట్ సమావేశాల్లోపే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరతారు అని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్తో సీఎం చర్చించే అవకాశం ఉంది అని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిధ్యంపైనే చర్చించనున్నట్లు చెబుతున్నారు. నిజామాబాద్ లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావు లేదా యడ్మా బొజ్జులు మంత్రివర్గంలో చోటు కల్పించే అంశంపై చర్చిస్తారని కూడా పేర్కొంటున్నారు. ఇక బీసీల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని రేవంత్ లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. అయితే ఆ సామాజిక వర్గం నుంచి ఒక నేతను ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రిని చేసే ఛాన్స్ కూడా ఉందని ఒక సందర్భంలో ఆయనే అన్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కుతుందా లేక మరో నేతను వరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధిపైనే సీఎం రేవంత్ ప్రధానంగా దృష్టి పెట్టారని, ఇందులో భాగంగా కేంద్ర మంత్రులు, ప్రభుత్వ పెద్దలను కలిసేందుకే ప్రాధాన్యం ఇస్తారని కూడా చెప్తా ఉన్నారు.